సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ అక్టోబర్ మాసం 2వ తారీఖుతోటి మనకు విజయదశమి దేవీ నవరాత్రుల పండుగ ముగుస్తుంది. అలాగే అక్టోబర్ నెల 20-21వ తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పవిత్రమైనటువంటి హైందవుల పండుగ రాబోతోంది. ఎప్పుడూ కూడా మనకు ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాలు రెండు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అక్టోబర్ మాసంలోనే సూర్య భగవానుడు 17వ తారీఖున కన్యారాశి నుంచి తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. తులారాశిలో ఆయన 30 రోజులు సంచారం కొనసాగుతుంది. మరి ఈ అక్టోబర్ మాసం 17 నుంచి నవంబర్ మాసం 17 వరకు ఆయన తులారాశిలో సంచరించే సందర్భంలో సూర్య భగవానుడు తులారాశిలో నీచపడతాడు, అనగా బలహీనపడతాడు. సూర్యుని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. నవగ్రహాలకు రాజు అయినటువంటి ప్రధానమైనటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు బలహీనపడేటువంటి సందర్భం మనకు ఈ అక్టోబర్ నెల 17 నుంచి కనిపిస్తుంది. ఇక కుజగ్రహం ఈ నెలలోనే తులారాశిలోనే ఈ నెలంతా కూడా సంచారం కొనసాగుతుంది. బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే సంచారం కొనసాగుతాడు. గురువు మాత్రమే మిథున రాశి నుంచి 18వ తారీఖు కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు సహజంగా ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన సంచారం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి కాకుండానే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి గురువు ఎందుకు ప్రవేశిస్తున్నాడు? బృహస్పతి దేవగురువు అయినటువంటి ఈ గురువు అతిచార రీత్యా కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈయన కొంతకాలం అనగా డిసెంబర్ 5 వరకు అక్కడ ఉండి తిరిగి వక్రించి మిథున రాశిలోనికి వెళ్ళిపోతాడు. 2026 జూన్ నెల 2వ తారీఖున సహజంగా గురువు మార్పు జరుగుతుంది. అనగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో వరకు ఆయన మారేటువంటి పరిస్థితి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కర్కాటక రాశిలోనికి గురువు రావడం వల్ల, ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల, కర్కాటక రాశిలో ఉన్నతిని ఆయన పొందడం వల్ల 12 రాశుల మీద గురువు ప్రభావం చాలా వరకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాలని సంతరించుకునేటువంటి వాతావరణం ఉంది. ఇక శుక్రుడు అక్టోబర్ నెల 10th వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత ఆయన కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు యథావిధిగానే ఈ నెలంతా కూడా మీనరాశిలోని సంచారం కొనసాగుతుంది. రాహువు కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతాడు. కేతువు సింహరాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా తులారాశిలోనికి అక్టోబర్ 17 నుంచి రవి రావడం, అక్కడ నీచపడ్డం, అలాగే అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం, అక్కడ గురువు మరింతగా బలపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారి యొక్క ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. 2025 అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ నెల 17 వరకు కూడా తృతీయములో కన్యారాశిలో సంచరించడం వల్ల తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. అధికారుల సహకారంతో ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థములో తులారాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు అక్టోబర్ 18 నుంచి జన్మరాశిలో కర్కాటక రాశిలోకి రావడం వల్ల పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మీ పనికి తగినటువంటి ఆదాయము అందుకునే విధంగా ఉంటుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా సింహ కన్యా రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఇక ప్రతికూలంగా 2025 అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అనే కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఖర్చులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనిభారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. అష్టమంలో కుంభరాశిలో రాహువు, ద్వితీయంలో సింహరాశిలో కేతువు కాలసర్పదోషం కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. చాలా విషయాల్లో నిరాశ, అశాంతికి గురవుతారు. మరి 2025 అక్టోబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు ద్వితీయ కేతువు అష్టమ రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలోని కాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజను నిర్వర్తించుకోండి.
భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. చతుర్థములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.